నమస్కారం అందరికీ. ఇండియన్ హిస్టరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎర్రగడ్డ గురించి చెప్పబోతున్నాం. మనకు హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్ ఉంటాయి, లైక్ చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఇలా విజిటింగ్ ప్లేసులు చాలా ఉంటాయి. కానీ ఓన్లీ సండేస్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉండి మనం విజిట్ చేయగలం అనుకునే ప్లేస్ ఎర్రగడ్డ. ఎర్రగడ్డ ఎందుకు అంత స్పెషల్ అంటే ఇక్కడ అన్నీ మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. లైక్ బ్యాగ్స్, క్లోత్స్, స్లిప్పర్స్, బైక్ యాక్సెసరీస్, హోమ్ యాక్సెసరీస్, ఎక్సెట్రా మెనీ మోర్. ఆల్సో మనకి యాంటిక్ పీసులు లాంటివి కూడా ఉంటాయి, గాడ్ ఐడల్స్ మెనీ ఉంటాయి. ఇంకా ఇక్కడ నేనంటే చాలా వరకు చూశాను కానీ వాటి పేర్లు నాకు తెలీదు చెప్పడానికి. ఇక మనం మీరు కరెక్ట్గా విజిట్ చేసే టైం ఏంటో చెప్పాలంటే, మీకు ఎర్లీ మార్నింగ్ 6కి ఆ టైంకి మనం స్టార్ట్ అయితే కనుక, అంటే నియర్ బై వాళ్ళు అయితే 7 ఆ టైంకి వెళ్ళచ్చు. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే అక్కడికి 6 లోపు మనం రీచ్ అవుతే అక్కడ మనకి ఎర్లీ మార్నింగే స్టాక్ అప్పుడే దింపుతారు కాబట్టి మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అంటే నేను రీసెంట్గానే కొన్నాను వుడ్డీస్. ఆ వుడ్డీస్ ఏంటంటే ఫస్ట్ మేము వెళ్ళాం, ఈ 7కి వెళ్ళాం. 7 ఆ టైంకి వెళ్ళి చూసాం, కొన్నాం. చాలా వరకు బాగున్నాయి. నేను 4 ఎన్నో తీసుకున్నాను, వింటర్ కదా దానివల్ల 4 తీసుకున్నాను డిఫరెంట్గా. తర్వాత ఇది మా హాస్టల్లో చూపెడితే మా హాస్టల్ బాయ్స్కి కూడా నచ్చింది. ఎక్కడ కొన్నావు, ఎంత ఈ ప్రైజ్ అంటే ఎంత 150 రూపీస్ అనగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఆ వుడ్డీస్ అవి చూసి ఇవి 150 ఏంటి అన్నారు. అదే అలా దొరికింది నా లక్కు కొలిది అన్నా. నెక్స్ట్ వీక్ నన్ను తీసుకెళ్ళి నేను కొనుక్కుంటామన్నారు, తీసుకెళ్ళాను. నెక్స్ట్ వీక్ అక్కడ షాపే పెట్టలేదు. అంటే ఇప్పుడు ఎర్రగడ్డలు ఎలాగంటే మీకు ఒక షాప్ ఉన్నది కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో షాప్ ఉంటుంది, అలాగనమాట. ఇప్పుడు దీన్ని విజిట్ చేయడానికి నాన్ లోకల్ వాళ్ళు కూడా వస్తారు. అంటే ఇప్పుడు నేను నాన్ లోకల్ అనుకోండి, మనకంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఎర్రగడ్డ మార్కెట్ మనకి చాలా ఈజీగా తిరిగేయగలం. ఇప్పుడు నాన్ లోకల్ అంటే వేరే ఊళ్ళ నుంచి వాళ్ళు వస్తారు. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఆ ఎర్రగడ్డ మార్కెట్ ఓన్లీ సండేస్ ఉంటుందని. అంటే మా మదర్ వాళ్ళే చాలాసార్లు అడిగారు, సండే మామూలు వీక్ డేస్లో వెళ్ళి ఎరై కొనరా అయితే కొనరా అని. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇది వీక్ డేస్లో ఉండదు, ఓన్లీ వీకెండ్లోనే సండే మాత్రం ఉంటుందని. మేము వెళ్ళి చూసి నెక్స్ట్ సండే ఏంటంటే మా మదర్ బ్యాంగిల్స్ అవి ఇవి అడిగారు, వెళ్ళి చూసాం. కానీ అక్కడ బ్యాంగిల్స్ అవి లేవు. మనం ఏమన్నా కావాలంటే మొత్తం అంతా తిరగాలి. ఇప్పుడు ఎర్రగడ్డ స్టార్టింగ్ ఏమో మనకి చాలా ఐటమ్స్ కనబడతాయి, కానీ వాటిని అన్నిటిని మనం కొనలేం. ఎందుకంటే కొన్ని ఎక్కువ రేట్లు, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఏం చూసినా కొనాలనిపిస్తుంది. ఎర్రగడ్డలో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను చూడండి ఏమేమి దొరుకుతాయో. స్టార్టింగ్ వచ్చేసి మనకి క్లాత్స్ ఉంటాయి అన్నమాట, బట్టలు. ఓన్లీ అన్నీ మెన్స్ వేర్ ఉంటాయి. అక్కడక్కడ ఉంటాయి ఉమెన్స్ ఉంటాయి, నేను ఎప్పుడు చూడలేదు. స్టార్టింగ్ అనగానే మనకి మెన్స్ వేరే కనబడుతుంది. అన్ని షార్ట్స్, టీషర్ట్స్, ప్యాంట్లు అవి ఉంటాయి. అక్కడ కొంచెం ఒక 500 మీటర్స్ దాటగానే యాక్సెసరీస్ ఉంటాయి, అంటే హోమ్ యాక్సెసరీస్, హ్యామర్స్ అలాంటివి అన్నమాట. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి పెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి రైట్ సైడ్. అంటే అక్కడ నేను ఎప్పుడు బార్గెన్ చేయలేదు అనుకుంటే అడగలేదు, ఎందుకంటే పెట్స్ మనం కొనం కాబట్టి వాళ్ళని కొనేంత కెపాసిటీ మన దగ్గర ఉండదు. వాళ్ళు చెప్తారు, ఆకాశంలోకి చెప్తారు రేట్లు. కానీ మనకి ఎంత బ్రెయిన్లో తట్టితే అంతా చెప్పుకోవాలి. బార్గెన్ చేస్తే మనకి ఈజీగా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఐటమ్స్ అన్నలాంటివి. సో నేను చెప్పేది ఏంటంటే పెట్స్ కదా, పెట్స్ దాటేశాక ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా మెన్స్ వేర్ ఉంటాయి, స్లిప్పర్స్ అని అవన్నీ ఇవన్నీ. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక బైక్ యాక్సెసరీస్ ఉంటాయి, టైర్లు, ఇంకా మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, సైకిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని దాటి మనకి మీరు ఒక వాటర్ ప్లాంట్ వస్తుంది. ఆ వాటర్ ప్లాంట్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి తిరిగితే మీకు అన్నీ ఓల్డ్ యాక్సెసరీస్ దొరుకుతాయి అన్నమాట, యాంటిక్ పీసులు. లైక్ ఇంట్లో పెట్టుకునే హోమ్ థియేటర్స్, యాంటిక్ ఐడల్స్ అలాంటివి అనమాట. ఫోన్ యాక్సెసరీస్ ఆల్సో అవైలబుల్.
అంటే నేను ఇదేం ప్రమోషన్ కింద కాదు, నేను చాలా సంవత్సరం నుంచి ఇక్కడ చూశాను ఎర్రగడ్డని. కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి మీతో ఏమన్నా షేర్ చేసుకోవాలనిపించింది. సో దానివల్ల ఈ ఎర్రగడ్డ మార్కెట్ కొంచెం చాలామందికి తెలియదు, అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు అనుకోండి, ఎవరో సమ్టైమ్స్ కొంతమంది ఉంటారు అలా అవుట్ ఆఫ్ స్టేషన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో చెప్తున్నా అంతే. బయట ఊరోళ్ళకి చెప్పాలంటే అంతే, నాన్ లోకల్ ఇక్కడ అన్నీ ఉంటాయి ఐటమ్స్. మన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది రేట్ ఎంత అంటే ఇప్పుడు ఒక దిక్కున ఒక రేట్ చెప్తారు. నేను ఇక్కడ ఇవి అడిగాను, ఇవి అడిగితే కొంచెం చెప్పాడు, తక్కువ రేట్లో చెప్పాడు. అంటే 100 రూపీస్ అన్నాడు, ఆ ట్రిమ్మర్ ఏమో 150 అన్నాడు. కానీ మనకి అది యూజ్ అండ్ త్రోలో ఉంది, సో దాన్ని ఎంకరేజ్ చేయలేం. ఇది చూశాను, ఇదేమో 100 రూపీస్ అన్నాడు. ఇలా దొరికితే మనకి లోపలికి వెళ్తే ఇంకా తక్కువకు దొరుకుతాయి మనం అనుకున్న రేట్లలో. ఇవన్నీ మనం బైక్కి వాటికి యూజ్ చేసుకునే ఎక్విప్మెంట్లు అనమాట. గ్యాస్ స్టవ్స్ అన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి చైర్స్, ఇవి మనం అడగలేము ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి స్లిప్పర్స్, ఇవి అడిగాను. ఇవి రీజనబుల్ ప్రైజెస్, ఎందుకంటే ఇవన్నీ సెకండ్ కాపీస్ అనమాట. అవి సెకండ్ కాపీస్ ఫస్ట్ మనకు తెలీదు, అంటే మేమైతే అడగడం చెప్పాం. నేనైతే వెళ్ళింది దేనికంటే నా పర్పస్ చెప్పడం మర్చిపోయాను కదా మీకు. ఇది మైక్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, నా దగ్గర మైక్ లేదు చెప్పడానికి. ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అందుకే ఫోన్లో ఇప్పటివరకు చేసిన వీడియోలు ఫోన్లోనే చెప్పేసేవాడిని. ఏదో ఇంకా ఆదివారం కదా మైక్ దొరుకుతుంది కదా తక్కువ రేట్లో అని చెప్పి వెళ్ళి చూసేసరికి ఉంది చికెన్ మేడ్ ఇన్ చైనా అని ఉంది. అది ఇప్పుడు 250 చెప్పాడు, నేనేమో 100 రూపీస్కి అడిగా, ఏమన్నాడు ఫైనల్ 180 అన్నాను. ఏమన్నాడు ఇంకా లైట్ తీసుకోండి, ఎందుకంటే ఆన్లైన్లోనే బోల్డ్ అన్నాడు ఆ రేటుకి సంబంధించి. సో అందుకు ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసినవి సామాన్లన్నీ. మనం ఎంత తక్కువలో ఎంత మనకి స్టామినా ఉంటే తిరిగే ఓపిక ఉండాలి. కానీ ఎర్రగడ్డ అంటే మీకు అన్నీ దొరుకుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏం కావాలో అన్నీ, మీ నీడ్స్ అన్నీ దొరుకుతాయి. కానీ కొంచెం పేషెన్స్గా ఉండాలి అంతే. మీకు ఏమన్నా ప్రోడక్ట్స్ కావాలన్నా వాటి యొక్క ప్రైజులు తెలియాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ వెళ్ళి వాటి మీద సపరేట్గా ఒక వీడియో తయారు చేసి మళ్ళీ మీకు పెడతా. మీకు యూజ్ అవుతే చూడొచ్చు, అవైలబుల్గా ఉండాలి కదా. సో దాన్ని బట్టి కొంచెం సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా హైదరాబాద్లో ఎటువంటి డౌట్ ఉన్నా, ఏ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అడిగినా నేను ఎప్పుడు ఆల్వేస్ అవైలబుల్గానే ఉంటాను. ఫైనల్లీ నేను ఎర్రగడ్డ మార్కెట్ని అయితే ఎండ్ చేసి ఒక స్టాండ్ అయితే కొన్నాను. ఆ ఫోటో ఇప్పుడు మీకు పెట్టాను చూడండి. ఇది ఎంత రేట్ ఉండొచ్చో చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్లో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.